యాక్టర్ హర్షవర్ధన్ గారు మంచి లైన్స్ చెప్పారు. యాంకర్ కి మంచి రిప్లై ఇచ్చారు. యాంకర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు అమ్మాయిని అమ్మాయిగా చూడండి కానీ తేడాగా చూడొద్దు అని మీరు ఎందుకు అబ్బాయిలకు ఒక స్టేట్మెంట్ పాస్ చేయలేదు అని అడిగారు. బేసికల్లీ ఇది ఎలా వచ్చిందంటే, ఈ క్వశ్చన్ అనసూయ ఒక ఇంటర్వ్యూలో చెప్తా, నేను బట్టలు లేకుండా బయటికి వెళ్ళినా కానీ మీరు నార్మల్ గానే చూడాలి. నా హస్బెండ్ ఒక్కడికే నన్ను ఒక వైఫ్ లాగా లేకపోతే సంథింగ్ ఎల్స్ ఒక వేరేగా చూసే హక్కు ఉంది. మీ అందరికి నేను బయట విడిగా తేడాగా లైక్ బట్టలు లేకుండా వచ్చినా కానీ మీకేం జరగకూడదు అని చెప్పి అనసూయ గారు అన్న లైన్ అనమాట ఇది. బేసికల్లీ ఆయన బాగా చెప్పాడు. ఏంటంటే ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏంటి, దొంగ నా ఇంట్లోకి వస్తున్నాడు అని తెలిసినప్పుడు నేను ఇంటికి తాళం వేసుకుంటానే కానీ తలుపు ఓపెన్ పెట్టి దొంగకి నేను వెళ్ళి దొంగ మా ఇంట్లోకి రావద్దు అని చెప్పి నేను నీతులు చెప్పుకోను అన్నాడు. విచ్ ఇస్ రైట్. నా అమ్మకో నా చెల్లికో ఎవరికో ఒకరికి నా ఇంట్లో ఉన్నప్పుడు తలుపు జాగ్రత్తగా వేసుకోండి, నేను తలుపులు వేసుకొని జాగ్రత్తగా ఉంటాను, లేకపోతే వెళ్తేటప్పుడు తాళం వేసుకొని వెళ్తాను కానీ బయట బోర్డు పెట్టను, దొంగ నువ్వు రావద్దు, నువ్వు ఇలా చేయడం తప్పు అని చెప్పి నీతి సూక్తులు రాయను. వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్, విచ్ ఇస్ రైట్. గాలిలో దీపం పెట్టేసి దీపం నువ్వు వెలగాలి, గాలికి చెప్తామా దీపం నువ్వు ఆర్పద్దు అని చెప్పి, లేకపోతే మనం జాగ్రత్తగా దాని చుట్టూతో గాజు పెట్టి ఎలిగేలా చూసుకుంటామా? అట్లాగే వీళ్ళదే స్వేచ్ఛ 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 అంటే బట్టలే అయిపోయినాయి. స్వేచ్ఛ అనే యూనివర్స్ లో బట్టలు ఈజ్ అ టాపిక్, బట్టలు ఈజ్ వన్ సింగిల్ ఎంటిటీ. కానీ ఇక్కడ డిస్కషన్ లో మొత్తం ఏమైందంటే బట్టలు అనేది స్వేచ్ఛ అయింది, బట్టలే ప్రపంచం అయిపోయింది. నేను ఇంకా ఇంకోటి కూడా చెప్పారు ఏంటంటే, అనసూయ గారి పెద్ద అబ్బాయి అమ్మ నువ్వు వేసుకునే బట్టలు నాకు నచ్చట్లేదు అలా వేసుకోవద్దమ్మా అంటే, నా లైఫ్ నా ఇష్టము, మై లైఫ్ మై రూల్స్ అన్నట్టు ఏదో చెప్పారంట. బయట వాళ్ళకి నచ్చకపోవటం మీ అమ్మకో నాన్నకో అంటే అనుకోవచ్చు, కానీ నీ కడుపును పుట్టి నీ కొడుకే నచ్చట్లేదు అని చెప్పి కామెంట్స్ లో పెట్టారు. సో ఏంటంటే స్వేచ్ఛ అనే దాంట్లో బయటికి వెళ్ళటము, నీకు నచ్చింది తింటము, నీకు నచ్చినట్టు ఉండటము, నీకు నచ్చింది చదువుకుంటాము, నీకు నచ్చింది పర్స్యూ చేయటము, లైక్ కరాటే కానీ బైక్ రైడింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇలాగా డిఫరెంట్ థింగ్స్. స్వేచ్ఛ అనేది నీకు నచ్చిన ఉద్యోగం చేయటము, నీకు నచ్చిన ప్లేసెస్ కి వెళ్ళటము, నీకు నచ్చింది ఆలోచించటము, రాయటము, చదవటము, ఎవ్రీథింగ్ ఇస్ స్వేచ్ఛ. దీంట్లో ఒక పార్ట్ బట్టలు వేసుకుంటాం కూడా. కానీ ఇక్కడ మొత్తం టాపిక్ ఏమైంది, బట్టలు వేసుకుంటమే స్వేచ్ఛ అయిపోయింది. స్వేచ్ఛ అంటేనే బట్టల కింద టాపిక్ రొటేట్ అవుతా ఉంది. సో వాట్ ఈస్ ద థింగ్ ఇస్, ఫెమినిజం, ఉమెన్ డెవలప్ అవ్వటం అంటే అయితే నచ్చినట్టు బట్టలు వేసుకుంటాం అనేది కాదు. ఇది ఒక పార్ట్. ఉమెన్ డెవలప్మెంట్ లో వాళ్ళకి నచ్చినట్టు డ్రెస్సింగ్ రాగా ఉండటం అనేది ఒక పార్ట్ అని చెప్పి చెప్పారు, బాగా చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇదే దొంగ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేనే నా ఇష్టం వచ్చినట్టు వెళ్తా రోడ్డు మీద, ఎవడో రావడానికి వీల్లేదు అని చెప్పటం ఈజీయా, నేను జాగ్రత్తగా ఉండటం ఈజీయా, వేరే వాడి దృష్టిలో పడకుండా ఉండటం ఈజీయా? నేను మర్చిపోయాను ఒక ఇంటర్వ్యూ, నేను హట్కే స్టోరీలో తీసుకుంటా ఉంటా కదా ఇంటర్వ్యూస్, దాంట్లో ఒక ఆమె చెప్పింది, ఆమె దగ్గర డిఫరెంట్ కంట్రీస్ తిరిగింది, ఇండియా మొత్తం కూడా తిరిగింది. ఆమె చెప్పింది, గోవాకి వెళ్ళినప్పుడు ఈ ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ డ్రెస్సింగ్ తేడా ఒకలాగా ఉండాలి, ఈ ఏరియాకి వెళ్ళినప్పుడు డ్రెస్సింగ్ ఒకలాగా ఉండాలి అని చెప్పి, ఈ ఏరియాలో 6 దాటితే వెళ్ళకూడదు లేడీస్ బయటికి. ఆవిడ ఆ కేర్ అంతా తీసుకుంటది. శాలిని అనుకుంటే, నేను ఐ హావ్ టేకెన్ హర్ ఇంటర్వ్యూ. ఆవిడ ఇండియా మొత్తం తిరిగారు. అయితే ఆమె ఏమందంటే, లైక్ బీ యాజ్ అ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్, అంటే నువ్వు గోవాలో లైక్ పబ్లిక్ స్పాట్స్ కి, లైక్ ఫారినర్స్ వచ్చే బీట్స్ కి వెళ్ళినప్పుడు బికినీలో ఉండు. అలా అని చెప్పి కొన్ని ఏరియాస్ ఉంటాయి ఎక్కడ తేడాగాళ్ళు ఉంటారో, అలాంటి ఏరియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 దాటిన తర్వాత వెళ్ళొద్దు సింగిల్ గా. అదే విధంగా డ్రెస్సింగ్ కూడా జాగ్రత్తగా వేసుకొని వెళ్ళాలి అంటారు. అలా కాకుండా నేను స్వేచ్ఛ, నాదే స్వేచ్ఛ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వెళ్తే ఎవరు క్షతగాత్రులాగా మిగిలిపోతాం. వీ విల్ బి ద సఫరర్స్. మనల్ని నమ్ముకున్న వాళ్ళు సఫర్ అవుతారు, మన పిల్లలు, మన ఇంట్లో వాళ్ళు, మన పేరెంట్స్, సిబ్లింగ్స్ వాళ్ళే సఫర్ అవుతారు ఫైనల్ గా. స్వేచ్ఛ అనే పేరుతో బరి తెగించటం అనే దాన్ని కలపద్దు. బీ కేర్ఫుల్.